హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు కేంద్ర సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ అంటే ఇండియా మొత్తానికి సంబంధించినటువంటి ఏదైతే సచివాలయం ఉంటుందో అందులో, మరియు ఇండియన్ రైల్వే బోర్డులో, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనగా ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ, ఈ మూడింటిని కలిపి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క హెడ్ క్వార్టర్స్లో, అలాగే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ, ఆఫీసెస్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అందులో ఖాళీగా ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా. అలాగే ఏదైతే గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా 44,900 నుంచి 1,42,400 మధ్యలో శాలరీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ లేదా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్లు 275 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్లు 8 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని రెండు ఉంటాయి. పేపర్ 1 మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2లో రెండింటికి సంబంధించి కూడా మినిమం మీరు క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిడ్ అయితే 30% మార్క్స్ తప్పనిసరిగా రావాలి. ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 25% మార్క్స్ అనేవి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీకి సంబంధించి 20% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది. ఓకే, సో పేపర్ 1 ప్లస్ పేపర్ 2 రెండింటినీ తీసుకొని దాంట్లో వచ్చిన మెరిట్ బేస్డ్గా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఏదైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మరియు జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. 2020 సంవత్సరానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మనకి 29/6/2020 నుంచి 25/7/2020 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి 25/7/2020. అలాగే ఆన్లైన్ ఫీజు పేమెంట్ మీరు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/7/2020. ఒకవేళ మీరు ఆఫ్లైన్ చలాన్ ద్వారా ఫీజు పే చేయాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చి 29/7/2020. ఓకే, సో నెక్స్ట్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 నుంచి మనకి 6/10/2020 కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ వచ్చి మనకి 31/1/2021 కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ డేట్కి సంబంధించి ఏమైనా చేంజెస్ వస్తే నేను తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. 1/1/2021 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అంటే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే వాళ్ళ సర్వీస్ని బట్టి 3 years వరకు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 1/1/2021 నాటికి ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. మనకి పోస్ట్ కోడ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ A to D, మనకి పోస్ట్ కోడ్లు అన్నీ కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి పోస్ట్ కోడ్ ABCD ఈ 4 రకాల పోస్టులకి ఈ తప్ప మిగిలిన 4 రకాల పోస్టులకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఆ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద డిగ్రీ లెవెల్లో తప్పనిసరిగా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఇంగ్లీష్ తప్పనిసరిగా కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ద కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్
విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ అనేది కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ద కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్లో తప్పనిసరిగా ఉండాలి. లేదా రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ ఎవరైతే చేసి ఉంటారో సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో 2 years వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ఈకి సంబంధించి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ పోస్టుకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు డిగ్రీ లెవెల్లో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, లేదా దాంతోపాటుగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ లేదా ఇంగ్లీష్ టు హిందీ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ సంస్థల్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, SC, ST, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹100 అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి సౌత్ రీజియన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ సదరన్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ ఈ 3 ఎగ్జామ్ సెంటర్స్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే 6/10/2020 మనకి పేపర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి పేపర్ 2 వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. 200 మార్క్స్కి 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అండ్ 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా పేపర్ 1కి సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇండికేటివ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ 1 ఏం సిలబస్ ఉంటుంది, పేపర్ 2 ఏం సిలబస్ ఉంటుంది మనకి ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేశారు. అది మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే డైలీ జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మిస్ అవ్వకుండా డైలీ కూడా మేము అప్లోడ్ అనేది చేస్తాము. ఓకే, సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.